భారతదేశంలో కేంద్ర కార్మిక సంఘాలు నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టాలని పిలుపునిచ్చాయి. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాల సవరణ, కార్మిక చట్టాలుని కుదించి అది 4 కోడ్స్గా మార్చడం, ఆ 4 కోడ్స్గా మార్చిన దాంట్లో కార్మికులు సంఘాన్ని ఏర్పరచుకునే హక్కును కూడా కాలరాసే చర్యలు చేపట్టింది. రెండోది, కార్మిక ప్రయోజనాలు అది పిఎఫ్ కానీ, గ్రాట్యుటీ కానీ, ఈఎస్ఐ కానీ, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కానీ అమలు కావాలి అంటే కనీసము ఇంతకుముందు 10 మంది కార్మికులు ఉంటే అమలు అయ్యేటువంటి చట్టాన్ని ఇప్పుడు దాన్ని 100 మంది కార్మికులు, 50 మంది కార్మికులకు మాత్రమే వర్తింపజేసే విధంగా చట్ట సవరణ చేపట్టింది. ఇది అట్లాగే యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 50 మంది కార్మికులు ఉన్న చోట మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేటువంటి సవరణను చేపట్టింది. అలాగే కాంట్రాక్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని శాశ్వత ఉద్యోగాలు చేస్తున్న చోట, పనులు చేస్తున్న చోట నిర్వహించకూడదు కాంట్రాక్ట్ కార్మికులతో. కానీ ఇప్పుడు చేసినటువంటి చట్ట సవరణ మొత్తం చట్టాల డిక్షనరీలోనే పర్మనెంట్ అనే దాన్ని తీసేసి ఆ స్థానంలో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ విధానాన్ని కొనసాగిస్తుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. కార్మికులకు ఉద్యోగ భద్రత కానీ అట్లాగే రక్షణ కానీ ఉండదు. యజమాని ఎంతకాలం కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయించుకోవాలి అనుకుంటే అంతవరకు మాత్రమే పని ఉంటుంది. తర్వాత వాళ్ళ జీవితకాలం అంతా ఒక 10 ఏళ్ళు కాంట్రాక్ట్ కొనసాగించుకున్నాక తర్వాత వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగిస్తే వాళ్ళకి ఏ రకమైనటువంటి జీవన ప్రమాణాలు ఉండడానికి కానీ జీవించడానికి కానీ పనికిరాని మనుషులుగా మార్చేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మోడీ చట్ట సవరణ చేపట్టారు. కాబట్టి కార్మిక హక్కుల మీద చేస్తున్నటువంటి దాడికి వ్యతిరేకంగా రేపు సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమాఖ్య తరఫు నుంచి మేము కోరుతూ ఉన్నాం. అలాగే భారతదేశ కార్మిక వర్గంలో ఈరోజు మెటర్నిటీ బెనిఫిట్ కానీ, మహిళలకు ఇచ్చేటువంటి మెటర్నిటీ బెనిఫిట్కి సంబంధించి కానీ, లేదా ఇతర చట్టాలకు సంబంధించి కానీ వీటన్నిటి విషయంలో కూడా ఈరోజు చాలా సవరణలు చేపట్టి కార్మిక శాఖ ఏదైతే ఉందో, కార్మికులు తమ డిమాండ్స్ని నెరవేర్చకపోతే యాజమాన్యాలు తమ డిమాండ్స్ని యజమాని ముందు పెట్టినా నెరవేర్చకపోతే కార్మిక శాఖకి కంప్లైంట్ చేసేవాళ్ళు. కానీ కార్మిక శాఖ కంప్లైంట్ చేయాలి అంటే ఇప్పుడు కార్మిక శాఖ కంప్లైంట్ చేసిన ముందు యజమానికి మీ మీద ఇలాంటి కంప్లైంట్ వచ్చింది, మేము నీ దగ్గరికి పర్మిషన్కి రావచ్చా అని అడిగేటువంటి సవరణను చేపట్టింది. గతంలో కార్మికుల వైపు నుంచి సమస్యలుండి వాళ్ళు వినతి పత్రం ఇస్తే, ఫిర్యాదు చేస్తే దానికి యజమానిని పిలిపించి ఇద్దరిని కూర్చోబెట్టి లేబర్ అధికారి సమన్వయపరిచి సమస్యను పరిష్కరించి రాజీ చేసేటువంటి చర్య ఉండేది. కానీ ఇప్పుడు పూర్తిగా దాన్ని ఎత్తివేసి ఇన్స్పెక్షన్కే లేబర్ అధికారులు వెళ్లకుండా చేసినటువంటి చర్య ఇది మరింత దుర్మార్గమైనటువంటి చర్య. ఫలితంగా కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు లేని విధంగా కట్టు బానిసలుగా పనిచేసే విధంగా ఈరోజు చర్యలకి పూనుకున్నందువల్లనే ఇది చారిత్రాత్మక సమ్మెగా మారాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. ఇకపోతే కాంట్రాక్ట్ అవుట్సోర్స్ విధానంలో పనిచేసేటువంటి వాళ్ళ పరిస్థితి మరింత దీన పరిస్థితే. కాంట్రాక్ట్ అవుట్సోర్స్ విధానంలో కాంట్రాక్టర్ అనే థర్డ్ పార్టీని తీసేసినప్పటికీ కూడా ఆ కాంట్రాక్ట్ కార్మికులు 240 రోజులు పనిచేస్తే నన్ను పర్మనెంట్ చెయ్యి అనేటువంటి అడిగేటువంటి పరిస్థితి లేకుండా చేశారు. ఇంతకుముందు కాంట్రాక్ట్ కార్మికులుగా ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళు యజమానికి ఒకవేళ కాంట్రాక్టర్ సమస్యలు పరిశీలించకపోతే ప్రిన్సిపల్ యజమానిగా ఉన్నటువంటి వ్యక్తిని అడిగేవాళ్ళు. కానీ ఇప్పుడు చేసినటువంటి చట్ట సవరణ ప్రిన్సిపల్ యజమానికి ఎక్కడైతే కార్మికులు పనిచేస్తున్నారో, ఎక్కడైతే కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారో ఆ పని చేయించుకుంటున్న యజమానిని ఏ రకంగా అడిగేటువంటి హక్కుని కోల్పోయింది. ఈరోజు కాంట్రాక్ట్ కార్మిక చట్టంలో చేసినటువంటి సవరణ మూలంగా కేవలం కాంట్రాక్టరే జవాబుదారీ తప్ప ప్రిన్సిపల్ యజమాని కాదు. ఇది ఇంకా మరింత దుర్మార్గమైంది. అంటే ఈరోజు చాలా సంస్థలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను, అవుట్సోర్స్ కార్మికులను వాళ్ళు యజమాని చెప్పడం కాదు, కాంట్రాక్టర్ ఎవరో అసలు ఆ సంస్థకి కానీ ఆ కార్మికులకు కానీ సంబంధం లేని వ్యక్తి రిజిస్టర్ చేయించుకొని కార్మికులని అక్కడ పని చేయించుకుంటుంటారు, కార్మికులతో పని చేయిస్తారు. కానీ ప్రిన్సిపల్ యజమానిని ఏ ప్రశ్న అడగడానికి, ఏ హక్కు అడగడానికి, జీతాలు ఇవ్వకపోయినా, 2 నెలలు ఇవ్వకపోయినా, 3 నెలలు ఇవ్వకపోయినా ఎవరిని అడగకుండా అట్లనే
నువ్వు పని చెయ్యాలి, పని చేయకపోతే నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేటువంటి పనిని చేపట్టింది. ముఖ్యంగా మహిళా కార్మికులు పనిచేస్తున్నటువంటి అది పరిశ్రమల్లో కానీ, విద్యా సంస్థల్లో కానీ, కేజీబీబీల్లో కానీ, అదేవిధంగా దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి మహిళా కార్మికుల పైన ఇది మరింత దుర్మార్గమైన దాడిని చేపట్టబోతుంది. ఒకవైపు దేశం అభివృద్ధి చెందాలి, మహిళలు ఉపాధిలోకి రావాలి, మహిళలు ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు అలా చెబుతూ మరొక వైపు మహిళలు తమ హక్కుల కోసం నినదించకుండా, తమకు జీతాలు కావాలని అడగకుండా ఎంత ఇస్తే అంతే తీసుకొని పడి ఉండు అని చెప్పే విధంగా, లేదా తమకు రావాల్సినటువంటి మెటర్నిటీ లీవ్స్ కానీ, తమకు రావాల్సినటువంటి సిఎల్స్ కానీ, తమకు రావాల్సినటువంటి వీక్లీ ఆఫ్స్ కానీ వేటిని అడగకుండా అన్ని రోజులు పని చేయించుకునేటువంటి దుర్మార్గత్వానికి ఈరోజు ఈ చట్ట సవరణ చేపట్టింది. కాబట్టి మహిళా కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి రావాలని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం. ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ వాళ్ళ జీవన వ్యవస్థలో, జీవన విధానాల్లో మార్పు లేదు. జీతాలు ఈరోజు కనీస వేతనం అమల్లోకి లేదు, కానీ చట్టంలో ఒక పెద్ద సవరణ పెట్టింది. 18,000 కనీస వేతనం కాదు, కేంద్ర ప్రభుత్వమే కనీస వేతనం ఇస్తుంది అని చెప్పి డిమాండ్ పెట్టారు. మంచిదే, ఆ రాష్ట్రాల కంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ నిర్ణయిస్తుంది అని చెప్తున్నారు. కానీ అమలు చేయించేటువంటి అధికారుల ఆంక్షలన్నింటినీ, అదే అధికారుల యొక్క పవర్స్ అన్నిటినీ తగ్గించి ఇవన్నీ చేసినా ఎక్కడ అమలు అవుతాయి? ఇప్పటి వరకు ఆచరణలో ఎన్నో చట్టాలు ఉన్నాయి, కానీ ఆ చట్టాలు అమలు చేయమని కార్మికులు అడుగుతున్న యజమానుల పక్షానే ఈరోజు ప్రభుత్వాలు, ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నప్పుడు కార్మికులకు ఏ రకంగా ప్రయోజనం చెందుతుంది? ఇప్పటి వరకు ఉన్న అనుభవం అంతా కూడా కార్మికులు తమ ప్రయోజనాల కోసం, తమ హక్కుల కోసం పోరాడితే పనిలో నుంచి తొలగించేటువంటి అనుభవమే ఈరోజు కార్మిక వర్గానికి వచ్చింది. అయినప్పటికీ కార్మికులు పోరాడుతున్నారు, త్యాగాలు చేస్తున్నారు, హక్కుల కోసం నిలబడుతున్నారు, కలబడుతున్నారు. అయితే యజమాని వర్గం లేదా ప్రభుత్వాలు మధ్యవర్తిత్వం వహించి ఆ సమస్య పరిష్కరించుకోవడానికి పూనుకోవాల్సింది పోయి ప్రభుత్వ సంస్థలనే కూడా నిష్ప్రయోజనంగా మార్చిన ఒక దుర్మార్గమైన దాడి కార్మిక వర్గం మీద ఈరోజు కొనసాగుతూ ఉంది. కాబట్టే భారత రాజ్యాంగంలో రాసుకున్నట్టుగా కార్మికులు సంఘటితం అవ్వడం అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. తమకు కావాల్సిన వాటిని అడగడం అనేది, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అని వీటన్నిటిని కూడా కాలరాసి ఈరోజు చేపట్టినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కార్మిక వర్గ ఉనికినే ప్రశ్నించేటువంటివి, కార్మికులు తమ హక్కుల కోసం అడగకూడదు అని చెప్పేటువంటివి, ఆధిపత్యము, పెత్తనము ఇవన్నీ కూడా చేపడుతూ ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకి తూట్లు పొడిచేటువంటి, ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటున్న భారతదేశంలో కార్మికులు అనేవాళ్ళు ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం కాదు, మహిళా కార్మికులు అంతకన్నా కాదు, మహిళలు కానీ కార్మికులు కానీ మీరు సంఘటితమై ఏ హక్కు కోసం అడగకూడదు అనేటువంటి చర్యలు చేపట్టిన దాని మీద కార్మిక వర్గం ఏ కోశాన కూడా ఆలోచించకుండా ఉద్యమంలోకి పరిగెలెత్తాల్సిందే, ఉద్యమించాల్సిందే. ఉద్యమిస్తేనే కార్మిక హక్కులు నిలబడతాయి. ఈరోజు కార్మిక చట్టాలు భారతదేశంలో అమలు అవుతున్నాయి అంటే బ్రిటిష్ కాలం నాడే కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటం చేసింది. పోరాటం చేసిన ఫలితంగా కార్మిక చట్టాలు అనేవి ఉనికిలోకి వచ్చాయి. ఆ కార్మిక చట్టాలు దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్న తర్వాత కూడా వాటిని కొన్ని మాడిఫై చేసి కార్మిక చట్టాలను ఈ రోజు వరకు అమలు చేస్తున్నారు. కానీ ఈరోజు ఒక నూతన పద్ధతిలో బయటికి కనిపించడానికి మంచి జరుగుతుంది కార్మికులకు అని చెప్తూ లోపల మాత్రం మొత్తం కార్మికులకి నష్టం కలిగించేటువంటి విధానాన్ని ఈరోజు రూపొందించినటువంటిది. కాబట్టి ఇది చారిత్రాత్మక పోరాటంగా మారాలని కూడా మేము ఐఎఫ్టీగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు భారతదేశంలో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చినటువంటి చట్టాలు, మార్పులు ఏవైతే ఉన్నాయో అవి కార్పొరేట్ వ్యవసాయాన్ని పెంచి పోషించే విధంగా ఉన్నాయి. కానీ చిన్న రైతులు, మధ్యతరగతి రైతులు, సన్నకారు రైతులు, కూలీలు తమ జీవనం కోసం, తమ బతుకుదెరువు కోసం పంట పండించుకొని తాను కుటుంబానికి ఉపయోగించుకుని మిగిలింది అమ్మకానికి చేసుకోవాలంటే ఒక స్వేచ్ఛనిచ్చినట్టు స్వేచ్ఛా వాణిజ్యం చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నామని చెప్పి ఆ స్వేచ్ఛని హరించే విధంగా వాళ్ళ ఊర్లలో అమ్ముకోవడానికి ఎంత ధర నిర్ణయించాలి అనే దాంట్లో రైతాంగాన్ని ఆ ధర నిర్ణయించే అధికారంలో భాగస్వామ్యం చేయకుండా
ఎవరైతే కొంటున్నారో కొనుగోలు చేస్తున్నటువంటి వాళ్ళకే అధికారాన్ని కల్పించేటువంటి చర్యలు చేపట్టింది. కాబట్టి భారతదేశ రైతాంగం కూడా ఈరోజు ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది అని మేము కోరుతున్నాం. ఈరోజు మహిళా కార్మికులు ఉపాధి కోల్పోయే సమస్య ఉంది. లాక్డౌన్ పీరియడ్లో చాలా పరిశ్రమలలో 2000, 2500 జీతమే కార్మికులకు వస్తూ ఉంది. ఆ 2000, 2500 జీతం వస్తున్నటువంటి కార్మికులని అందరినీ పనిలో నుంచి తొలగించి 25% జీతాలు లేదా 10% జీతాలు ఇచ్చి, ఒకవేళ జీతం ఇవ్వండి అని అడిగితే నీకు పని లేదు అని చెప్పి బయటికి పంపించినటువంటివి జరిగినటువంటిది ఉంది. ఇక వలస కార్మికుల సంగతి చెప్పనలవి కాదు, అది ఒక విషాద గాథ. బతుకుదెరువు కోసం పట్టణాలకు వచ్చినటువంటి కార్మిక వర్గం బతుకుదెరువు కోసం వస్తే రోగం వచ్చిందని చెప్పి వాళ్ళకి ఏ రకమైనటువంటి బాధ్యత ప్రభుత్వాలు కానీ యజమాన్యాలు, పరిశ్రమల యజమాన్యాలు కూడా చేయకుండా ఒక రూమ్లో ఒక 30 మందిని కుమ్మేసి వాళ్లకు చాలని తిండిని కల్పించడం వల్ల ఈ పరిస్థితుల నుంచి వలస కార్మికులు వచ్చిన వాళ్ళు తమ గ్రామాలకు వెళ్ళాలంటే ప్రభుత్వం నిస్సిగ్గుగా నాకెలాంటి బాధ్యత లేదు అని కార్మికులు నడుచుకుంటూ రక్తాలు గారుకుంటూ డెలివరీ అయినటువంటి మహిళల వలస కూలీల యొక్క పరిస్థితి చాలా దయనీయమైనటువంటిది. అది మొత్తం లాక్డౌన్ పీరియడ్లో వలస కార్మికులు నడుచుకుంటూ చాలా సుదీర్ఘ ప్రయాణాలు చేసి చాలా అలసిపోయి పోయినటువంటి దయనీయ దీన స్థితి మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. వీటన్నిటి మీదనే కార్మిక వర్గం ఆలోచించాలి. కార్మికుడు అనేవాళ్ళు తన శక్తిని నమ్ముకొని తన శ్రమశక్తిని ద్వారా కష్టం చేసి సంపాదించుకునేటువంటి వాడు. తన శ్రమకు తగిన ప్రతిఫలం ఇవ్వాలని డిమాండ్ చేయాల్సినటువంటి వ్యక్తులు సమూహం. అట్లాంటి శ్రామికుల్ని తల ఎత్తుకొని తిరగగలగాలి. శ్రమ చేసేవాడు తలెత్తుకొని తిరగగలగాలి. కానీ శ్రమ చేసేవాడిని తలెత్తుకొని తిరగకుండా నీ బాంఛం దొర అని ఒక నయా బానిస విధానాన్ని అమలు చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎన్నో జీవోలు విడుదల చేయాల్సి ఉంది షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ కింద. వాటిని కూడా ఈ రోజు వరకు దాదాపు 2-3 సంవత్సరాల నుంచి పెండింగ్లో 56 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్లో కనీస వేతనం ఉండాలని చెప్పాల్సింది కూడా ఈ రోజు వరకు దాన్ని అమలు చేయలేదు, చేపట్టలేదు. ఇంకొక వైపు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలనేవి అవి కేవలం మహిళలతో మాత్రమే కూడుకున్న రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, గర్ల్స్ ఎడ్యుకేషన్. అట్లాగే అందులో పనిచేసే వాచ్ విమెన్, కుక్స్, టీచర్స్, సిఆర్టీలు అందరూ మహిళలతోటే కూడుకున్నటువంటిది. కానీ వాళ్ళ వేతనాలు ఈరోజు అన్ని రెసిడెన్షియల్ సిస్టంలో ఏ రకమైన కొనసాగుతున్నాయి అవి ఈరోజు వాళ్ళకి ఇవ్వట్లేదు. 2006లో ఈ స్కీమ్ భారతదేశంలో ప్రారంభమైతే వాళ్ళకి ఇచ్చేది తెలంగాణ రాష్ట్రంలో కూడా కనీస వేతనం చాలా తక్కువ, 7,500 రూపాయలకు వాళ్ళ జీతాలు పనిచేస్తున్నారు. 2000 దాదాపు 7-8 సంవత్సరాల కిందట పెరిగినాయి తప్ప ఇప్పటి వరకు పెరగలేదు. కానీ ధరలు ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితుల్లో ఒక మహిళా అభివృద్ధి కోసము, మహిళల సంరక్షణ కోసము, మహిళలు ఆత్మగౌరవంతో బతకడం కోసము, మహిళలు స్వాభిమానంతో సాధికారతతో జీవించడం కోసము ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ని అయితే కొనసాగించారో ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈరోజు వాళ్ళకు చాలని వేతనాలతో చాలా దీన పరిస్థితిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. టీచింగ్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో ఆ టీచింగ్ కమ్యూనిటీ వేతనాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి కనీస వేతన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి వాళ్లకు కనీస వేతనాలు పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్నటికి మొన్న మున్సిపల్ కార్మికుల జీతాలు 3,000 పెంచుతున్నామని ప్రకటించారు. ఒక్క మున్సిపల్ కార్మికులే కాదు కదా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీలలో ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, వివిధ యూనివర్సిటీల్లో, పరిశ్రమలలో, అట్లాగే షాప్స్లో, మాల్స్లో ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రంగాలలో మహిళా కార్మికులు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ కనీస వేతనానికి మాత్రం నోచుకోలేదు, ఎలాంటి కార్మిక ప్రయోజనాల్ని నోచుకోలేదు, ఉద్యోగ భద్రతని నోచుకోలేదు, అట్లాగే ఉద్యోగ రక్షణ కూడా లేదు. పైగా పని స్థలాల్లో లైంగిక వేధింపులకు గురవుతున్నటువంటి సమస్యలు కూడా చాలా వస్తూ ఉన్నాయి. కాంట్రాక్టర్ ఉంటే కాంట్రాక్టర్కి ఆ మహిళ లొంగకపోతే నీ ఉద్యోగంలో తీసేస్తానని బెదిరించి పని చేయించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక వైపు పరిశ్రమలలో యజమానులు కూడా అదే రకమైన పద్ధతిని అనుసరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహిళా కార్మికులు కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నటువంటి సమ్మెలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాం.